చాలా రోజులైపోయింది ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసి. తండేల్తో మొత్తంగా కాదు కానీ ఓ మోస్తరుగా ఆ లోటు తీరిపోయింది. 9 నెలలు సముద్రంలో 3 నెలలు ఇంటి దగ్గర ఉండే జాలర్ల కథ ఇది. కొన్ని రోజులుగా దర్శక నిర్మాతలు కథ మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్లనేమో కానీ సినిమా చూస్తున్నప్పుడు ఎగ్జైటింగ్గా అనిపించలేదు. తొలి 45 నిమిషాలు బాగా నెమ్మదిగా కొనసాగుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి తండేల్ బాగా స్పీడ్ అందుకుంది. నాగ చైతన్య అండ్ బ్యాచ్ పాకిస్తాన్కి దొరికిన తర్వాత అస్సలు కథలు మొదలవుతుంది. సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు చందు మొండేటి. హీరో గ్యాంగ్ పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు సాయి పల్లవిపై వచ్చే సీన్స్ అన్నీ బాగున్నాయి. చైతు సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. సినిమా మొత్తం వీళ్ళ ప్రేమ కథ మీదే వెళ్తుంది. క్లైమాక్స్ అరగంట కథను చాలా మలుపులు తిప్పాడు దర్శకుడు. ఆర్టికల్ 370 ఇష్యూ కూడా ఈ కథకు చాలా బాగా వాడుకున్నాడు. సాయి పల్లవి ఎప్పట్లాగే మాయ చేసేసింది, అది నార్మల్ విషయం. ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే చైతు చాలా సన్నివేశాలు పల్లవిని సైతం డామినేట్ చేసేసాడు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టేశాడు నాగ చైతన్య. తండేల్ సినిమాకు మెయిన్ హీరో దేవిశ్రీ ప్రసాద్. చాలా రోజులు కాదు చాలా ఏళ్ల తర్వాత పర్ఫెక్ట్ డ్యూటీ ఎక్కాడు దేవి. సినిమా అంతా డిఎస్పి బీజిఎం చెవుల్లో రీసౌండ్ వస్తూనే ఉంటుంది. దర్శకుడు చందు మొండేటి ఈ కథను తన వరకు అయినంత న్యాయం చేసేసాడు. ఓవరాల్గా తండేల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. డిఎస్పి కోసం చూసేయచ్చు. రివ్యూ క్రెడిట్స్ బై ప్రవీణ్ కుమార్.